పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట డిఎస్సి 2003 ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ తర్వాత యూటీఎఫ్ సీనియర్ నాయకులు విజయ గౌరి మాట్లాడుతూ దేశంలోని 16 రాష్ట్రాలలో మెమో 57 ప్రకారం పాత పెన్షన్ పద్ధతిని అమలు చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. టీచర్స్ ఫోరం డిఎస్సి టీచర్స్ ఫోరం ఏదైతే ఉందో మరి ఆ ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 11,000 మంది 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ సిపిఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. నిజానికి వాళ్ళందరికీ ఓపీఎస్ లోనే పెన్షన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రకంగా అమలు చేసేటటువంటి పరిస్థితి లేకపోవడంతో మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్ట్ చేసిన తర్వాత దాదాపు 16 రాష్ట్రాల్లో 2003లో అపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి 16 రాష్ట్రాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ కూడా ఉత్తర్వులు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే ఉంచి ఈ రోజు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అనుమతి లభిస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం అనేటటువంటిది తీసుకోకుండా ఈ రోజు ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో అయితే దరిదాపు టీచర్లు